అడవి రాముడులో లోయలోకి గుర్రపు బండి జారిపోవటం, జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి స్వర్గం నుంచి భూమి మీదకు రావటం, అన్నమయ్యలో నిజంగా వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్టుగా అనిపించటం, ఆత్మబంధంలో ఆత్మ కనపడటం, ఇవన్నీ విన్సెంట్ కెమెరా మాయాజాలంలోని కొన్ని మెరుపు మీగడ తరకలు. కెమెరాని భూమిలో పాతేసినట్టుగా కాకుండా మన మనస్సు చుట్టూ, మన కలల చుట్టూ, మన జీవితం చుట్టూ పరిభ్రమించినట్టుగా షార్ట్స్ తీయటమే విన్సెంట్ మ్యాజిక్. గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లోనే కెమెరాతోనూ లైటింగ్తోనూ అద్భుతాలు సృష్టించాడాయన. విన్సెంట్ అంటే చీకటి వెలుగుల రహస్యం తెలిసిన మాంత్రికుడు. ఆర్టిస్టిక్ కంపోజిషన్, స్టైలిష్ కెమెరా యాంగిల్స్, క్వాలిటీ ఎక్స్పోజర్, ఎక్స్ట్రాడినరీ లైటింగ్ స్టైల్, వెరసి మాస్టర్ ఆఫ్ లైట్ అండ్ షాడో విన్సెంట్. చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్న ఛాయాగ్రహ జగదేక వీరుడు విన్సెంట్ లైఫ్ క్లోజప్ ఆయన మాటల్లోనే. ఇప్పుడు నా వయసు 84 ఏళ్ళు. నా శరీరమైతే వాడిపోయింది, కానీ ఇంకా నా జ్ఞాపకాలు, అనుభవాలు పచ్చిగానే ఉన్నాయి. మీరు కెమెరా గురించి అడుగుతుంటే నా మనస్సు క్యాలికట్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. క్యాలికట్ అంటే నేను పుట్టిన ఊరు, నా జీవన రథానికి మార్గం చూపిన ఊరు. కేరళలో ఊళ్ళన్నీ పచ్చగా ఉంటాయి. క్యాలికట్లో అయితే అణువణువు సౌందర్యమే. అది బ్రిటిష్ మల్బారు ప్రాంతం. 1928 జూన్ 14న పుట్టాను నేను. అలోషియస్ అనేది మా ఇంటి పేరు. అలోషియస్ అంటే మేము పూజించే దేవత పేరు. మా నాన్నగారికి అక్కడొక ఫోటో స్టూడియో ఉండేది. ఆయన గొప్ప ఫోటోగ్రాఫరే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా. నేను స్కూల్లో కన్నా ఫోటో స్టూడియోలోనే ఎక్కువగా ఉండేవాణ్ణి. ఉదయం 7:30కు వెళ్ళి రాత్రి 8 వరకు అక్కడే నా విడిది. నాన్నగారు ఫోటోలు తీస్తుంటే ఆసక్తిగా గమనిస్తుంటేవాణ్ణి. ఆ చీకటి వెలుగుల మ్యాజిక్కు, ఫ్రేమింగులు నన్ను మంత్రముగ్ధుని చేస్తుండేవి. అలా ఫోటోగ్రఫీ నా ఆరో ప్రాణమై కూర్చుంది. నాన్నగారు అలా బయటకు వెళ్ళగానే కెమెరా తీసుకొని రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. ఓసారి ఎలాగైనా డబుల్ పోజు తీద్దామని ప్రయత్నించా. చాలా గొప్పగా వచ్చింది. ఇక నాలో ఎక్కడా లేని హుషారు. కెమెరాతోనే నా జీవితం ముడిపడి ఉందని ఆ క్షణంలో నాకనిపించింది. అప్పుడంతా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సీనియర్ ఇంటర్ పూర్తవటం పాపం. చలో మద్రాస్. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు. జెమినీ స్టూడియోలో అప్రెంటిస్గా. జెమినీ స్టూడియో అంటే అప్పట్లో చాలా ఫేమస్. సైలెన్ బోస్ లాంటి ఎందరెందరో హేమాహేమీలు పనిచేసిన ప్లేస్ అది. ఎలాగోలా ఛాయాగ్రహణ శాఖలో అప్రెంటిస్గా చేరిపోయాను. నచ్చిన పని చేస్తూ ఉంటే వచ్చే మజా ఏమిటో అప్పుడు నాకర్థమైంది. అప్రెంటిస్ నుంచి కెమెరా అసిస్టెంట్, అక్కడ నుంచి అసిస్టెంట్ కెమెరామ్యాన్, ఇలా టకటకా ప్రమోషన్లు. అక్కడ పనిచేసిన 5 ఏళ్లే నా 50 ఏళ్ల కెరీర్కు బలమైన పునాది రాళ్ళు. కమల్ ఘోష్ తెలుసుగా, కెమెరామెన్లకి ఆదిగురువు లాంటివాడు. అప్పుడాయన జెమినీలోనే ఉండేవాడు. ఆయనది పక్కా బెంగాలీ తరహా చిత్రీకరణ. డేలైట్ ఎఫెక్ట్ బాగా వాడేవారు. అపూర్వ సహోదరులు అనే తమిళ సినిమా ఇప్పుడు చూసినా నాకు ఆయనే గుర్తొస్తారు. అంత గొప్ప కెమెరా వర్క్ చేశారు. హీరో రంజిత్ని డ్యూయల్ రోల్లో చూపించారు. మిచెల్ కెమెరాతో వండర్ఫుల్గా తీశారు. దీన్నే హిందీలో నిషాన్గా రీమేక్ చేశారు. దానికి ఘోష్ దగ్గర నేను పనిచేశాను. కమల్ భానుమతి గారికి నేనంటే చాలా అభిమానం. కష్టపడి పనిచేస్తానని కాదు, ఇష్టపడి పనిచేస్తానని. ఆవిడ భరణి స్టూడియో పెట్టినప్పుడు నన్ను అక్కడికి వచ్చేయమన్నారు. ఆమె దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చిన చండీరానికి అవుట్డోర్ వర్క్ నేనే చేశాను. నీలకోయిల్ అనే మలయాళ సినిమాతో ఛాయాగ్రాహకునిగా నా ప్రస్థానం మొదలైంది. తొలి సినిమానే నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత మలయాళంలోనూ, తమిళంలోనూ చాలా సినిమాలు చేశాను. కన్నడంలో 2 చిత్రాలు చేశాను. ఇక తెలుగులో నేను చేసిన తొలి సినిమా బ్రతుకు తెరువు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించారందులో. రామకృష్ణ దర్శకత్వంలో కోవెలమూడి భాస్కర్రావు నిర్మించారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత అనే హిట్ పాట అందులోదే. తెలుగులో చాలా సినిమాలు చేశాను. నాకు తెలుగు మాట్లాడటం, చదవటం కూడా వచ్చు. కెఎస్ ప్రకాష్ రావు వాళ్ళ అబ్బాయి కె రాఘవేంద్రరావు చిత్రాలకు ఎక్కువగా పనిచేశాను. 1975 ప్రాంతంలో కలర్ సినిమాల హడావుడి ఎక్కువైంది. అయినా కూడా నేను, రాఘవేంద్రరావు కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్లోనే చేశాం. పవర్ఫుల్ స్టోరీస్ వర్ బెట్ టోల్డ్ ఇన్ బ్లాక్ అండ్ ప్రేమలేఖలు. ఇక హిందీ విషయానికి వస్తే
అమితాబ్ బచ్చన్ నటించిన మహాన్, రాజేష్ ఖన్నా ప్రేమనగర్, జితేంద్ర ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి ఇత్యాది చిత్రాలకు ఛాయాగ్రహణం చేశాను. హిందీ ప్రేమనగర్కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. నిరంతరం పనిలోనే మునిగి తేలుతుండటంతో కొత్త కొత్త థాట్స్ వస్తుండేవి. ఐ ఆల్వేస్ థింక్ ఫార్ అవుట్ షాట్ తీశా. దాన్ని కొత్తగా ఎలా తీయొచ్చో ముందే ప్రిపేర్ అవుతుండేవాణ్ణి. అందుకోసం హాలీవుడ్ సినిమాలను కూడా బాగా ఫాలో అయ్యేవాణ్ణి. 2000కు పైగా హాలీవుడ్ సినిమాలు చూసుంటారేమో. ప్రయోగాల విషయంలో ఎప్పుడూ ముందుండేవాణ్ణి. ఓ ప్రయోగం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దక్షిణాదిలోని తొలి జూమ్ లెన్స్ షాట్. శివాజీ గణేశన్ హీరోగా తాతినేని ప్రకాశ్రావు ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రం చేస్తున్నారు. మైసూర్ బృందావన్ గార్డెన్స్లో శివాజీ గణేశన్ పద్మినిపై పాట తీస్తున్నాం. అక్కడున్న లలితా మహల్ ప్యాలెస్ పై పద్మిని, కింద వాటర్ ఫాల్ దగ్గర శివాజీ నిలబడి ఉన్నారు. వీరిద్దరినీ కలిసి షాట్ తీయాలి. చాలా దూరంగా కెమెరా పెడితే కానీ ఇద్దరు ఫ్రేమ్లోకి రావటం లేదు. ఆ లాంగ్ షాట్లో ఇద్దరి మొహాలు సరిగ్గా కనబడటం లేదు. ఈ పాట తీస్తున్నప్పుడే ఓ ఫ్రెంచ్ లేడీ టూరిస్ట్ అక్కడికి వచ్చింది. ఆమె దగ్గర స్టిల్ కెమెరా ఉంది. దానికి పవర్ఫుల్ లెన్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా నాకు కెమెరాలంటే ఇష్టం కాబట్టి ఆమెని ఓసారి కెమెరా అడిగి తీసుకున్నా. ఆ లెన్స్ చూశాక నాకొక ఆలోచన వచ్చింది. దాన్ని 16mm మూవీ కెమెరాకు పెడితే కరెక్ట్గా సెట్ అయింది. లెన్స్ ఉంది కాబట్టి జూమ్ చేసి షాట్ తీయచ్చు. వెంటనే డైరెక్టర్కి చెప్పి కొన్ని షాట్స్ తీశాను. శివాజీ గణేశన్, పద్మిని ఇద్దరినీ ఒక షాట్లో చూపించి కట్ చేయకుండా పద్మిని క్లోజప్ కూడా షూట్ చేశాను. కెమెరా ఇచ్చినావిడని కబుర్లలో పెట్టి ఆ సాయంత్రం వరకు అక్కడే ఉంచేశాం. ఆవిడ లెన్స్తో సినిమా షూటింగ్ చేశామని తెలియగానే చాలా థ్రిల్ అయిపోయింది. అప్పటికి ఇండియాలో జూమ్ లెన్స్ అనేది లేదు. 16mm కెమెరాతో తీసిన షాట్స్ని 35mm కెమెరాకి బ్లో అప్ చేయాలి. దాని ప్రాసెసింగ్కి లండన్ పంపించాం. అక్కడి వాళ్ళు నేను చేసిన విధానం గురించి అడిగి సర్ప్రైజ్ అయిపోయారు. అవుట్పుట్ చూసి శివాజీ గణేశన్ స్టన్ అయ్యారు. అప్పుడు ఇండస్ట్రీలో ఇదే అయిపోయింది. దక్షిణాదిలో తొలి జూమ్ లెన్స్ ఆ మిచెల్ కెమెరా కన్నా ముందు డెబ్బీ కెమెరా ఉండేది. అది పెద్ద పెట్టెలాగా చాలా బరువుగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకొని డిజిటల్ వరకు అన్ని కెమెరాలు నేను ఉపయోగించాను. తమిళ దర్శకుడు శ్రీధర్కు తొలి రంగుల చిత్రం కాదలిక్క నేరమిల్లే. దానికి నేనే ఛాయాగ్రాహకుణ్ణి. అందులోని కలర్ కాంబినేషన్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఫ్రెష్గా అనిపిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఎక్కడా ఫేడ్ అయిన దాఖలాలు కూడా కనపడదు. ఆ రోజుల్లోనే లైట్తో పెయింటింగ్ వేసినట్టుగా పర్ఫెక్ట్ వర్క్ చేశాం. ఏవిఎం వారు భక్త ప్రహ్లాదను రంగుల్లో చేస్తూ ఆ బాధ్యతను నాకే అప్పగించారు. 3D సినిమా ఒకదానికి వర్క్ చేశాను. అందులో కాంచనా నటించింది. ఆ తమిళ సినిమా పేరేంటో గుర్తులేదు. తెలుగులో డైరెక్షన్ చేయలేకపోయా. నాకు మొదటి నుంచి డైరెక్షన్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. కెమెరామ్యాన్గా బిజీగా ఉన్న సమయంలోనే మెగాఫోన్ చేతపట్టాను. భార్గవి నిలయం అనే మలయాళ సినిమాతో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది. హీరోయిన్గా విజయ్ నిర్మల తొలి సినిమా కూడా ఇదే. మలయాళంలో 45 చిత్రాలు డైరెక్ట్ చేశాను. తమిళంలో కూడా 3-4 సినిమాలు చేస్తుంటాను. తెలుగులో మాత్రం చేయలేకపోయాను. మలయాళంలో నేను డైరెక్ట్ చేసిన తులాభారం నాకు పరిపూర్ణ సంతృప్తినిచ్చింది. ప్రముఖ మలయాళ రచయిత శ్రీ బాసి రాసిన తులాభారం నవల చదివి ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీశాను. శారదను ఏరి కోరి తీసుకున్నా. ఈ సినిమా ద్వారా శారదకు రెండోసారి ఊర్వశి అవార్డు రావటం నాకు గర్వకారణం. అలాగే ద్వితీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ తీసిన చండా చాలా అద్భుతమైన కథ. ఇప్పుడు రావాల్సిన కథ. మధు, శ్రీవిద్య నటించారు. కమల్ హాసన్, లతా కాంబినేషన్లో తీసిన వైనాడు తంబన్ కూడా దర్శకునిగా నాకు మంచి పేరు తెచ్చింది. దర్శకునిగా నేను కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించేవాణ్ణి. సెట్టింగ్స్, పాత్రధారుల వేషధారణ ఇవన్నీ కథకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా ఇష్టపడేవాణ్ణి కాదు. సినిమా ఫీల్డ్లో నాకు మంచి స్నేహితులంటే దర్శకులు తాతినేని ప్రకాశ్రావు, శ్రీధర్ పేర్లు చెప్పాలి. శ్రీధర్ చిత్రాలయ సంస్థలో నేను భాగస్వామిని కూడా. ఛాయాగ్రాహకునిగా నా ఆఖరి సినిమా అన్నమయ్య. ఈ సినిమా తెచ్చిన పేరుతో చాలా సంతృప్తిగా రిటైర్మెంట్ తీసుకున్నా. ఇందులో కొన్ని షాట్స్ ఎలా తీశారని చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే ఎక్కడా గ్రాఫిక్స్ వాడకుండా కేవలం కెమెరా, లైటింగ్తో చేసిన మ్యాజిక్స్ అవి. ఓ చోట వెంకటేశ్వర స్వామి రూపం చిన్న మెరుపులాగా కనిపిస్తుంది. అదేం స్పెషల్ ఎఫెక్ట్ కాదు. ఆ మెరుపును ఫాగ్ లైట్ నుంచి క్రియేట్ చేశాం. అప్పట్లో బ్యాక్ లైట్ వచ్చేది.
అదొక హాలో సృష్టిస్తోంది. ఆర్ఎఫ్సి వాళ్ళు భాగవతం మెగా టీవీ సీరియల్లో పనిచేయమని అడిగితే వెళ్ళా. అక్కడ 3 ఏళ్లు పనిచేశా. దానికి బాపు దర్శకుడు. ఆయన గొప్ప క్రియేటర్. ఆ సీరియల్ కోసం డైరెక్ట్గా డిజిటల్ కెమెరాతోనే స్పెషల్ ఎఫెక్ట్స్ సృష్టించా. కెమెరామెన్గా నా ప్రత్యేకత ఏమిటంటే లైటింగ్ చాలా వేగంగా రెడీ చేసేసేవాణ్ణి. దానివల్ల ఆర్టిస్ట్ మూడ్ డిస్టర్బ్ అవ్వదు. అలాగే ఫీల్డ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటా. నాకు 2 కొడుకులు, జైనన్ విన్సెంట్, అజయ్ విన్సెంట్. ఇద్దరూ ఛాయాగ్రాహకులే. ఎవరి శైలిలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇద్దరూ నా దగ్గరే శిష్యరికం చేశారు. జైనన్ ఇప్పుడు కెనడాలో స్థిరపడ్డాడు. ఇక్కడ సినిమాలుంటే వచ్చి పనిచేసి వెళ్తున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్, తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు తనే పనిచేశాడు. ఇప్పుడు నాకు కాలక్షేపంగా పుస్తకాలే. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. ఎఫ్ఎం రేడియో వింటుంటాను. ఎక్కువసేపు కూర్చోవడం కష్టం. కంటి సమస్యలున్నాయి. 30 ఏళ్లుగా గ్లకోమా ఉంది. ఆయన సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక భాగం మలయాళ భాషా చిత్రాలే. ఆయన మొదటిసారి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 1965లో విడుదలైన భార్గవి నిలయం. ఇది మలయాళ సినిమా చరిత్రలో విజయాన్ని సాధించింది. ఆయన ఫిబ్రవరి 25, 2015న తన 86 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన కుమారులు కూడా ఛాయాగ్రాహకులే. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది.